షాలోం అందరికి శ్రమకాల ధ్యాన కొడుకులు. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 1:21 ఒకసారి చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ప్రియమైన వార్లరా, ఈ విషయము దేవదూత కలలో యోసేపుతో మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే యోసేపు మరియాతో నిశ్చితార్థం జరిగింది. అయితే వారు ఇంకా వివాహం చేసుకోవాలి. ఈ లోపల పరిశుద్ధాత్మని వలన ఆమె గర్భవతి అయింది. అయితే ఆమె గర్భవతి అయిందని తెలుసుకొని యోసేపు ఆమెను రహస్యంగా విడనాడాలని అనుకున్నప్పుడు దేవదూత స్వప్నమందు మరి యోసేపుతో, ఇది పరిశుద్ధాత్మని వలన కలిగింది, మరి ఆమె ఒక కుమారుని కంటది, ఆమెకు యేసు అని పేరు పెడతాడు. ఎందుకంటే తన ప్రజల పాపము నుంచి ఆయన రక్షిస్తాడు, తన ప్రజలను ఆయన రక్షించును గనుక యేసు అని పేరు పెట్టదు అని మరి దేవదూత పలకడం మనం చూస్తాం. ప్రియమైన వార్లరా, మరి ఈ యొక్క కాంటెస్ట్ ఎలా ఉంటదంటే, యేసు అనే పేరేంటి? ప్రియమైన వార్లరా, గ్రీక్ భాషలో ఈ యొక్క పేరును యేసుస్ అని మరి రాశారు. అదేవిధంగా హెబ్రీ భాషలో యేషువా, అదేవిధంగా జాషువా అనే పేరుగా ఇది మనము పిలుస్తాం. ప్రియమైన వార్లరా, యేషువా అనగా ఏంటి అర్థం అంటే, జెహోవా సేవ్స్, యెహోవా రక్షించును. ప్రియమైన వార్లరా, మరి ఏమి రక్షిస్తాడు? రక్షకుడు పుడుతున్నాడు. మరి దేనికి రక్షకుడు ఆయన? ప్రియమైన వార్లారా, అదేవిధంగా రక్షణ అనే పదము హీబ్రూలో వాడిన పదాన్ని బట్టి చూసుకుంటే పరిపూర్ణమైన రక్షణ, కొంచెం రక్షణ కాదు. ప్రియమైన వార్లారా, కొన్ని విషయాల నుంచి రక్షణ కాదు, పరిపూర్ణమైన రక్షణ. అయితే ప్రియమైన వార్లారా, యూదులు ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే, మెస్సయ్య మనకు పుడతాడు, రక్షకుడు మనకు పుడతాడు. ఏ విధమైన రక్షణ అంటే, ఈ రోమన్ సామ్రాజ్యపు పరిపాలన నుంచి విడిపించే రక్షకుడు మనకి పుడతాడు. అతడు మనల్ని మరి సుఖ సంతోషాలతో ఉండేలాగా పరిపాలిస్తాడు, లేకపోతే మన వ్యాధుల నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసే విధంగా, లేకపోతే స్వస్థపరిచే విధంగా ఈ యొక్క రక్షకుడు ఉంటాడు అని వారు ఊహిస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, ప్రియమైన వార్లారా, ఎక్కడైతే బందీగా ఉన్నారో వీరు ఆ యొక్క బందీ నుంచి విడిపించాలని ఆయనే మనుష్య రూపంలో యొక్క భూమిపైకి ఎత్తేస్తున్నాడు. ప్రియమైన వార్లారా, అయితే వీరు దేనికి బందీగా ఉన్నారు? రోమన్ ప్రభుత్వానికి బందీగా ఉన్నారంటే, ప్రియమైన వార్లారా, మరి సృష్టి ఆరంభము నుంచి ఎక్కడైతే ఏదేను తోటలో మరి ఆజ్ఞాతిక్రమము జరిగిందో ఆనాటి నుండి మరి నేటి వరకు మనుషులు పాపముకు బందీగా ఉంటున్నారు, పాపము కింద నలిగిపోతూ ఉన్నారు. ప్రియమైన వార్లారా, పాపాన్ని జయించిన వారు ఎవరు లేరు. అయితే యేసుక్రీస్తు మరి రోమన్ సామ్రాజ్యపు అధికారం నుంచి వీరిని విడిపించడానికి కాదు, కానీ పాపపు అధికారం నుంచి వీరిని విడిపించడానికి ఆయన ఈ యొక్క లోకమునకు ఏతించాడు. ప్రియమైన వార్లారా, అదే విధంగా మరి ఎటువంటి పాపం అనగా పరిపూర్ణముగా ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కొన్ని పాపాలకు మాత్రమే కాదు ప్రియమైన వార్లారా, లేకపోతే ఇంత పాపం అయితే తీయలేననే పరిస్థితి కాదు. ఇన్ని పాపాల లెక్కన అయితే మాత్రమే దేవుడు మరి వాటి నుంచి విమోచించగలడు, కానీ ఆ యొక్క లెక్క దాడితే ఆయన విమోచించలేడన్న పరిస్థితి ఏదీ లేదు. ప్రియమైన వార్లారా, తనని ఎందరో అంగీకరిస్తారో, ఎవరైతే తన యొక్క వాక్యం ప్రకారం వారు చేసిన అతిక్రమాల్ని మరి ఒప్పుకొని విడిచిపెడతారో, ఎవరైతే పశ్చాత్తాపడతారో వారందరినీ ఆ పాపం నుంచి విమోచించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ప్రియమైన వార్లారా, మరి యొక్క పాపం నుంచి విమోచించడానికి ఆయన వెల చెల్లించాల్సి వచ్చింది. ప్రియమైన వార్లారా, ఆ యొక్క పాపము నుంచి ప్రజలను విమోచించడానికి అతనేదో ఒక మాట పలికి జరిగించలేదు, కానీ తను వెల చెల్లించాడు. సిలువలో ఆయన నలగొట్టబడ్డాడు. ప్రతి ఒక్కరి పాపమును, ఈ లోక పాపములన్నిటిని ఆయన తన మీద వేసుకొని ప్రతి ఒక్కరి పాపము కొరకు నడినెత్తి నుంచి చరికాలు వరకు నలగొట్టబడ్డాడు. తన రక్తమంతా దారపోసాడు. ప్రియమైన వార్లారా, ఆయన అవమానాలు పడ్డాడు, ఉమ్ము వేయించుకున్నాడు, పిడిగుద్దులు తిన్నాడు, కొరడాలతో దెబ్బలు తిన్నాడు, చేతులు కాళ్ళలో మేకుల్ని ఆయన కొడుతుంటే అనుభవించాడు. ఇవన్నీ మనం అనుభవించాల్సిన ప్రతి శిక్షను ఆయన శిలువ పైన అనుభవించాడు. ప్రియమైన వార్లారా, క్రీస్తును నమ్మిన వారికి ఏ శిక్షయు విధి లేదు అనే విధముగా మరి దేవుడు ఆ కార్యమును జరిగించాడు. నీవు నేను రక్షింపబడుతున్నామంటే కారణము అది ఫ్రీ కాదు. ప్రియమైన వార్లారా, మన కొరకు దేవాది దేవుడు శిలువ పైన మన పక్షమున మన యొక్క ప్రతి అతిక్రమము కొరకు ఆయన నలగొట్టబడ్డాడు. ప్రియమైన వార్లారా, ఆయన నలగొట్టబడకపోయింటే ఆ శిక్ష మనము అనుభవించాల్సిన వారమై ఉన్నాము.
ప్రియమైన వార్లరా, అదే విధంగా దేవుని యొక్క విధానము మనం అర్థం చేసుకుంటే ఆయన ఆ యొక్క మరణాన్ని జయించాడు. ఏ విధంగా జయించాడు? పాపం వలన వచ్చే జీతము మరణము. అయితే దేవుడు ఆ మరణాన్ని జయించి పునరుద్ధానుడై ఆ మరణం యొక్క ముళ్ళును విరిచివేశాడు. మరణం యొక్క విజయ దరహాసాన్ని ఆయన అణిచివేశాడు. ఆయన పాపమును గెలిచాడు. ఏ విధంగా అంటే ఆయన శిలువలో మరణించి మూడవ నాడు తిరిగి లేచి పాపాన్ని ఆయన జయించాడు. ప్రియమైన వారులారా, మరి మన పక్షమున ఆయన పాపాన్ని జయించాడు. మరి నీవు కూడా ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు పాపినని నువ్వు గనక గ్రహిస్తే ఆ దానికి ప్రాయశ్చిత్తముగా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన వాక్యమును నువ్వు ధ్యానిస్తూ ఆ వాక్య ప్రకారం జీవిస్తే ఖచ్చితంగా ఆయన నీ పాపముల నుంచి ఆయన విమోచించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, పాపము బందీగా ఏమి పెట్టింది, మనల్ని ఏ విధంగా బందీగా ఉంచుకుంది అని మనము ధ్యానిస్తే, పాపము చేసిన వారు శాంతి సమాధానాన్ని కోల్పోతారు. పాపము చేసిన వారు నిందల పాలవుతారు, అవమానాలకు గురవుతారు. పాపము చేసిన వారు నెమ్మది లేకుండా జీవిస్తారు. ప్రియమైన వారులారా, పాపము చేయవారికి జీవితంలో శాంతి సమాధానం ఉండదు. ప్రియమైన వారులారా, అటువంటి స్థితి నుంచి, అటువంటి మరి బంధము నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. నిన్ను కూడా విడిపిస్తాడు. ఒకవేళ ఏదైనా పాపములో నువ్వు మునిగిపోయి ఈ పాపం నుంచి విమోచించేవారు ఎవరు లేరని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. ఈ పాపము నేను రహస్యంగా చేశాను, నా భార్యకి చెప్పినా, నా పిల్లలకి చెప్పినా, నా భర్తకి చెప్పినా వారు కూడా నన్ను అంగీకరించలేరు కదా, నా తల్లిదండ్రులు నన్ను అంగీకరించలేరు కదా, ఈ పాపం నుంచి నేను ఏ విధంగా బయటికి రాగలను, ఏ డాక్టర్ దీనికి మందు ఇవ్వగలుగుతాడు, ఏ థియరీ ద్వారా నేను బయటికి రాగలనని నువ్వు అనుకుంటూ ఉంటే, ప్రియమైన వార్లారా, దానికి ఏ మందు లేదు. ప్రియమైన వార్లారా, ఏ డాక్టర్ను దాన్ని విడిపించలేదు, ఏ సిద్ధాంతం నేను బయటికి తీసుకురాలేదు. కేవలం క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు మాత్రమే పాపం నుంచి విమోచించగలరు. కనుక నీవు పశ్చాత్తాపడినప్పుడు, క్రీస్తు పాదముల దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధుడు నీ పాపం నుంచి నిన్ను విమోచించి నిన్ను తన యొక్క రక్తంతో కడిగి నిన్ను పరిశుద్ధినిగా చేస్తాడు. ప్రియమైన వార్లారా, అందుకే ఆయన ఈ లోకంలోకి ఎత్తించాడు, తన ప్రజలను రక్షించడానికి. ఏమి రక్షించడానికంటే పాపం నుండి రక్షించడానికి. ప్రియమైన వారులారా, నీకు ధన సహాయం ఎవరన్నా చేయొచ్చు, నీకు ఎవరైనా మెడిసిన్ ఇవ్వచ్చేమో నీ యొక్క వ్యాధి పోవడానికి, కానీ పాపం నుంచి నిన్ను తప్పించేవాడు ఈ లోకంలో యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు లేరు. ఏ యొక్క గ్రంథాలు చదివినా నేను నిన్ను పాపము నుంచి విమోచిస్తానని పలికిన వారు ఎవరూ లేరు. ఏ గొప్ప వ్యక్తి లేడు. కేవలం యేసుక్రీస్తు మాత్రమే నా దగ్గరకు వచ్చి వారి పాపము నుంచి నేను విమోచించి నా జనాంగముగా చేసుకుంటానని చెప్పాడు. ప్రియమైన వారులారా, ఆ విధంగా చెప్పిన ఏకైక దేవుడు, ఏకైక నరుడు మరి యేసుక్రీస్తే. అవును, ఈ లోకంలో ఆయన దేవునిగా నరునిగా సంచరించాడు. మనల్ని తప్పిపోయిన స్థితిలో ఉన్న వారిని వెదక రక్షించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఒకవేళ నీవు తప్పిపోయి ఉన్నావేమో, ఆయన ఖచ్చితంగా నిన్ను రక్షించడానికి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారులారా, అవును, ఈ లెంటి కాలంలో ఈ వాక్యం వింటున్నా నీవు ఖచ్చితంగా ఆయన సన్నిధికి చేరు. ఆయన యొక్క సన్నిధిలో నీ యొక్క రహస్య పాపములు ఒప్పుకో, ఆయన పరిశుద్ధతను నువ్వు కోరుకో, ఆయన్ని ప్రార్థించు. ప్రభువా, నీ పరిశుద్ధతలోకి నన్ను నడుపనగా దేవుడు ఖచ్చితంగా నీ యొక్క పాపం నుంచి నిన్ను విమోచించి నీవు కోల్పోయిన మనశ్శాంతిని నీకు అనుగ్రహిస్తాడు. శాంతి సమాధానాన్ని నిన్ను అనుగ్రహిస్తాడు. ప్రియమైన వారులారా, నీ దుఃఖము నుంచి, నీ అవమానము నుంచి నిన్ను తప్పించి నీకు సంతోషమును, నీకు ఘనతను దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి వాక్యం మనందరి హృదయాలు నూరంతలుగా ఫలింపజేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.